శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 6వ రోజు 6వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో కప్పరూపమును విడిచిన స్త్రీ యొక్క పూర్వకథను తెలియచేస్తున్నారు. ఆ కప్పరూపాన్ని విడిచినటువంటి స్త్రీ తన కథని తెలియచెప్తోందన్నమాట. దాన్ని మనకి ఈ అధ్యాయంలో చెప్తున్నారు. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియచేయుదును కనుక ఆలకింపము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడు అని వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంనకు వెళ్ళాను. మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసం ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలమున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూప దీపములతోనూ పూజించి స్వామికి కండ చక్కెర, పటికి బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింతము. ఆ తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకి ఒక అధ్యాయము చొప్పున పఠింతము. దీనివలన మనకు చాలా ఫలము కలుగుతుంది. నీ 5వ తనము చల్లగా ఉంటుంది అని హితబోధ చేశాడు. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూసితిని. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాట్లాడుటచే అతనికి కోపం వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావు అనుకున్నాను. ఇంత దైవద్వేషునివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదే నీ పాపమునకు నిన్ను శిక్షించును. కానీ మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు త్వరలో మండూకమువై పడి ఉందువుగాక అని నన్ను శపించును అని చెప్పింది ఆ కప్పరూపాన్ని విడిచినటువంటి స్త్రీ. అప్పుడు, అమ్మాయి, భయపడకము. నీకీ శాపము కలిగి 1000 ఏళ్ళు పైగా అయింది. ఇంతకాలము నీవు అనేక కష్టాలు పడి జీవించావు. నీ భర్తయు ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృతుడయ్యను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా. నీకీ మాఘమాస వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన వ్రతము. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతోషించేవారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయును అనడి ఆశతో ఉండేవాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు. నువ్వు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని శపించాడు. ఈ రోజున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారము మరలా నిజరూపమును పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కనుక మాఘమాస వ్రత సమయము నీకన్ని విధాలా అనుకూలమైన రోజు. అందువలన వెంటనే శుచివై రమ్ము.
స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానము చేసినట్లయితే విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణములయందు పాడ్యమి రోజున నదీ స్నానం ఆచరించినట్లయితే వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యము నాడు అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశి రోజులలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసినట్లయితే శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించినట్లు వరమిస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగుతుంది అని గౌతమముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథను చెప్పెను. ఇది స్కాంద పురాణాంతర్గతమైన మాఘపురాణంలోని 6వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.